పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. ఇప్పుడు అర్థమైంది కదా, త్వరలో పశువుల హాస్టల్స్ రాబోతున్నాయి. అయితే ఇప్పుడు దానికి నువ్వు చేస్తున్న పనికి ఏంటి సంబంధం? ఏమి లేదనా, ఈ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బర్రెలు గొర్రెలను తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించేస్తాను. ఒక్కో దానికి ఒక 2000 కమిషన్ ఇవ్వమని అడుగుతాను. 2000 కమిషనా? అవునా, నెలకో 10 బర్రెల్ని గొర్రెల్ని తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించేస్తే ఒక్కో దానికి 2000 చొప్పున 20000 వస్తాయి. చిల్లర ఖర్చుల కన్నా పనికి వస్తాయేనా? ఓహో, అందుకేనా ఈ పశువులు కాపరా అవతారం ఎత్తింది. ఇంతకీ ఆ బర్రెలు ఎవరయ్యి, నీయేనా? అబ్బా, ఆయన కాదనా, యూరియో కనుక్కొనే వాటి ఓనర్లతో మాట్లాడతా, వాళ్ళకు కూడా కొంత కమిషన్ ఇచ్చి డీల్ సెట్ చేసేసుకో. ఇప్పుడు అది కాదన్నయ్య. ఎవరు నువ్వు ఎక్కిరించేది? నన్నేనా? నిన్ను కాదనా, అనుష్క అని అంటున్నానా. అనుష్కనా అంటే? అనుష్క అంటే హీరోయిన్ అనుకున్నావా ఏందా? అమ్మా ఆశ దోశ, అదిగో అదే అనుష్క. ఏటనే నాకు ఈ టార్చర్? యోగన్నో, నీకో సర్ప్రైజ్. ఏటా సర్ప్రైజ్? ఇక్కడ మాధురి దీక్షిత్ కూడా ఉందనా, చూస్తా. ఇంకా చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఆ బాబు జోగన్నా, మళ్ళీ ఏంటి? నీ దగ్గర ఏమన్నా బర్రెలు గాని గొర్రెలు గాని ఉన్నాయా? ఉంటే చెప్పు జోగన్నా, వాటిని కూడా హాస్టల్లో చేర్పించేద్దామా? స్కాలర్షిప్ ఇస్తారేమో కూడా కనుక్కున్నావును. జోగన్నా, నాకు డౌట్ ఏంటి అనా, ఇప్పుడు పశువుల హాస్టల్లో బర్రెలు గొర్రెలతో పాటుగా గాడిదలకు కూడా అడ్మిషన్ ఇస్తారా? ప్రకాశాన్య, ఇప్పటికే నాకు బీపీ బాగా పెరిగిపోయింది. నువ్వు ఇంకా ఆపకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఈయనొకడు ఏ పని చేసుకోని విన్నారు కదా, పశువులకు హాస్టల్ అంట. అది పెద్ద ఆయన చెప్పాడో లేదో మా తిరకాసనే ఫాలో అయిపోతున్నాడు.